గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కాంగ్రెస్ సర్కార్ రిపీట్ చేయొద్దన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు సాధ్యమేనా అని తెలంగాణ సర్కార్ని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇలా 100 రోజులలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ది లేదన్న విషయాన్ని ఇలా గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము దీన్ని క్లారిటీ చేయడానికి వాళ్ళు సరి చేసుకోవడానికి మేము సూచన ఇస్తున్నాం. మేము దీన్ని మళ్ళా విమర్శగా తీసుకొని మళ్ళీ ప్రతి విమర్శలు చేస్తే గతంలో ఆ ప్రభుత్వం చేస్తే ఏమేదో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. నెల రోజులలో మేము కంప్యూటర్ లో దాన్ని పొందుపరుస్తామని చెప్పారు. దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్దిదారులకు గుర్తిస్తామన్నారు ఈ దరఖాస్తుల పరంగా. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. మరి ఎప్పుడు అమలు చేస్తారు? 100 రోజులు ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు? గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఫస్ట్ జీతాలు ఎట్లా ఇస్తారు, చేసిన అప్పులు ఎట్లా తీరుస్తారు, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు, గతంలో ఉన్నాయి గానీ తర్వాత గానీ, దాంతో పాటు ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు? విచారణ సంస్థలకు మాకు సంబంధం ఉండదు. వాటి మీద ఆజమాయిషీ మేము చెల్లించాం. వీళ్ళు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఉండదు. ఎవరు తప్పు చేసినా కూడా ఆధారాలు సేకరించి ఉన్న ఆధారాల పరంగా చర్యలు తీసుకునే సంస్థలు అవన్నీ కూడా భారతదేశం జోలికి వస్తాయి. భారతదేశ ప్రధాని విమర్శిస్తే భారతీయ సమాజం ఏ విధంగా ఐక్యతతో గుణపాఠం చెప్తుందో, ఏ విధంగా ఐక్యత ప్రదర్శిస్తుందో ఇవాళ దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత ఇలా భారతీయ సమాజం.